భారత్లో మన భారతదేశంలో బ్యాంకింగ్ నిర్మాణం గురించి చెప్పుకుంటున్నాం. ఎస్బీఐ. అలాగే మనం టాపిక్ గురించి చెప్తే భారత్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, 22 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, 46 విదేశీ బ్యాంకులు ఉన్నాయి. అయితే బ్యాంకర్స్లో 70% ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే బ్యాంకులు ప్రభుత్వం అంటారు. అంతే 70% ఉన్నాయి. 2020 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్రాంచీలు వచ్చేసి ఎంత ఉన్నాయి? 87,892 బ్రాంచీలు ఉన్నాయి. ఎన్ని బ్రాంచీలు? 87,892 బ్రాంచీలు ఉన్నాయన్నట్టు. అది అందులో ఎస్బీఐ ఒకటే. ఎస్బీఐ నుండి వచ్చేసి 22,132 బ్రాంచీలు ఉండడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏటీఎంలు వచ్చేసి 1,34,863 ఏటీఎంలు కలిగినాయి. దీని ఉద్దేశం ఏంటంటే బలైన వర్గాల వారికి, చిన్న ఉపాంత రైతులకు, భూమి లేని కూలీలకు, చేతి వృత్తులదారులకు, చిన్న వ్యాపారస్తులకు రుణాలు ఇచ్చేది రావడానికి ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీ అంటే రూరల్లో ఇచ్చే బ్యాంకులు ఉన్నట్టు, రూరల్ బ్యాంకులు. అయితే ఇవి దేశవ్యాప్తంగా 2019 మార్చి నాటికి ఎన్ని ఉన్నాయంటే 22,042 బ్రాంచీలు కలిగి ఉన్నాయి. విదేశీ బ్యాంకులు పెద్ద నగరాల్లో గలవు, 308 బ్రాంచీలు గలవు. ఇతర ప్రైవేటు షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు 2020 మార్చి నాటికి 34,794 బ్రాంచీలు కలిగి ఉన్నాయి. వీనిలో ఎక్కువ బ్రాంచీలు ఐసిఐసిఐ 5,297, హెచ్డిఎఫ్సి 5,250. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏటీఎంలు వచ్చేసి 73,052 ఏటీఎంలు ఉన్నాయి. 2020 మార్చి నాటికి మొత్తం వాణిజ్య బ్రాంచీలు ఎంత? 1,50,026. వీనిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రభుత్వ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంత బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్ బ్రాంచీలు కలవు. మనం ఇది భారతదేశంలో బ్యాంకింగ్ నిర్మాణం గురించి చెప్పుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ల ఇంట్రడక్షన్ ఇది. మనం అందులో వచ్చేసి ఎస్బీఐ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఎస్బీఐ పూర్వకాలంలో ఏమేమనేది 1806లో కలకత్తాలోను ఉన్నది, 1840లో బొంబాయిలోను, 1843లో మద్రాసులోను ప్రెసిడెన్స్ బ్యాంకులు ఏర్పడాయి. ఈ 3 ప్రెసిడెన్స్ బ్యాంకులు విలీనం చేసి ఏం చేశారు? 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏవేవి? 1806లో కలకత్తాలో ఉన్నది, 1840లో బొంబాయిలో ఉన్నది, 1843లో మద్రాసులో ఉన్నది. ఈ 3 ప్రెసిడెన్స్ బ్యాంకులు విలీనం చేసి ఏం చేశారు? 1921లో ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పాటు చేశారు. ఆర్బీఐ ఏర్పడక పూర్వం ఇంపీరియల్ బ్యాంకును కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడక ముందు ఏం చేసిందంటే ఈ ఎస్బీఐ ఇంపీరియల్ బ్యాంకు 1920 కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ కొన్ని విధులు నిర్వహించారు. 1953లో ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయవలసిందిగా గోర్వాలా అధ్యక్షన గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సిఫార్సు చేసింది. ఎవరి అధ్యక్షన? గోర్వాలా అధ్యక్షన. అయితే 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్గా మారింది. ఇది ఫస్ట్ స్టేట్ ఓన్డ్ కమర్షియల్ బ్యాంకు. దీని స్థాపనతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకులను ఏర్పాటు చేసింది. 1993లో ఎస్బీఐ చట్టాన్ని సవరించి ఎస్బీఐకి మూలధన మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు. భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, అనుబంధ బ్యాంకుల చట్టం 1959 ప్రకారం ఎస్బీఐ కింది బ్యాంకులను తన అనుబంధ బ్యాంకులుగా తీసుకున్నారు. ఏ బ్యాంకులను? ఇప్పుడు చెప్పుకున్నాం మనం 1959 ప్రకారం. బ్యాంక్ ఆఫ్ బికనీర్, బ్యాంక్ ఆఫ్ జైపూర్, బ్యాంక్ ఆఫ్ ఇండోర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఈ బ్యాంకులు ఎస్బీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అనుబంధ బ్యాంకులు ఉన్నాయి. ఏ చట్టం ప్రకారం? అనుబంధ బ్యాంకుల చట్టం 1959, స్టేట్ బ్యాంక్ ఆఫ్ చట్టం, అనుబంధ బ్యాంకుల చట్టం ఇది 1959 ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న బ్యాంకులు అనుబంధంగా పనిచేస్తాయి. దీంతో ఎస్బీ గ్రూప్ ఏర్పడింది. 1963లో బ్యాంక్ ఆఫ్ బికనీర్, బ్యాంక్ ఆఫ్ జైపూర్ విలీనం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్గా రూపొందింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హోల్డింగ్ కంపెనీగా పొందించొచ్చారు. భారతదేశంలో ఇది అతిపెద్ద వాణిజ్య బ్యాంకు, ఎక్కువ బ్రాంచ్లను కలిగిన బ్యాంకు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రాంచ్ల సంఖ్యలోను, రుణాల మంజూరు, డిపాజిట్ల స్వీకరణలోను, లాభార్జనలో అతిపెద్దది ఎస్బీఐ. దీని ప్రధాన కార్యాలయం ఏది? ముంబైలో ఉంది. దీని స్లోగన్ వచ్చేసి విత్ యూ ఆల్ ది వే, ప్యూర్ బ్యాంకింగ్, నథింగ్ ఎల్స్. దీని ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఎవరు అంటే ఇది పాత వాళ్ళు దినేష్ కుమార్ కారా. ఇది ఓల్డ్ నేమ్ వచ్చేసి ప్రస్తుతం శ్రీనివాస అతను ఉన్నాడు. 2008లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2010లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లను ఎస్బీఐలో విలీనం చేసుకున్నారు. అంటే ఏ సంవత్సరాల్లో ఏ విలీనమైన దానికి చెప్తున్నా. ఎస్బీఐ అనుబంధ
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సంఖ్య 1+5 6 చేరింది. 2017 ఏప్రిల్ నెలలో దాని అనుబంధ బ్యాంకుల సంఖ్య 5 ఎస్బీఐలో విలీనమైంది. భారతీయ మహిళా బ్యాంక్ అని కూడా ఎస్బీఐలో విలీనమైంది. ఈ విలీనంతో ప్రపంచం ఆస్తులలో 50 అతిపెద్ద బ్యాంకులో ఎస్బీఐ ఒకటి. విలీన బ్యాంకులో ఉన్న వ్యయం తగ్గి సమానతమైంది. అంటే ఇప్పుడు ఒక 50 బ్యాంకులు ఉన్నాయి. దానికి కస్టమర్కి ఏం చేస్తారు, ప్రతి బ్యాంకు సర్వీస్ పాయింట్ కోసం ఇంత అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. ఆ 50 బ్యాంకుల్లో అకౌంట్ ఉండడం వల్ల ఏమైతే ప్రతి బ్యాంకుల్లో 10 రూపాయలు తీసుకోవడం వల్ల 500 సర్వీస్ ఛార్జ్ అవుతుంది. అదే ఒక బ్యాంక్ అనుబంధంగా ఉండడం అనుకో 10 రూపాయల అనుబంధ ఛార్జీ తోటి మనం అన్ని బ్యాంకుల్లో ఉన్నా కానీ సర్వీస్ అందుకునేటట్టు అవుతుంది అన్నట్టు. ఇతర జాతీయ బ్యాంకులు 1770లో అలెగ్జాండర్ కంపెనీ వారు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ కలకత్తాలో స్థాపించింది. ఇది అంటే మనం ఎప్పుడు బ్యాంకులు అనేది స్వల్ప కాలంలోనే 1782లో ఇది మూతపడింది. 1865లో యూరోపియన్ల సహకారంతో కలకత్తాలో అలహాబాద్ బ్యాంకు ఏర్పడింది. భారతీయతో యజమాన్యంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ ఏంటంటే ఔద్ కమర్షియల్ బ్యాంక్. ఈ క్వశ్చన్ అడిగారు చాలాసార్లు. 1881. అయితే ఇది 1958లో మూతపడింది. అంటే మనకు స్వాతంత్రం ఏర్పడిన కొద్ది కాలానికి 1958లో మూతపడింది. పూర్తి స్థాయి భారతీయ వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు 1894 లాహోర్లో ఏర్పడింది. తర్వాత చండీగఢ్కు మార్చబడింది. లాలా లజపత్ రాయ్ దీని ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏర్పాటు 1967 పారిశ్రామిక లైసెన్సింగ్ నియమించబడ్డ అజారీ కమిటీ పరిశ్రమలకు బ్యాంకులకు మధ్య అనుసంధానం ఉండాలని. ఎందుకు అనుబంధంగా ఉండాలి? 1967 అయితే పారిశ్రామిక లైసెన్సింగ్ అంటే పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చేదాం. ఎందుకంటే పరిశ్రమలు స్థాపించాలంటే ఆదాయం మనీ కావాలంటే ఎక్కడి నుంచి వెళ్తారు? బ్యాంకులకు వెళ్తారు. దానికి సంబంధించిన కమిటీలు ఉంటేనే మనకు దానికి కోఆర్డినేషన్ ఉంటేనే పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. ప్లస్ బ్యాంకుల నుంచి మనీ రావాలన్నా దానికి అనుసంధానం ఉండి కాంపిటీషన్ అజారీ కాంపిటీషన్ ఉంది. ప్రాథమిక రంగాలకు రుణాలు ఇచ్చారు. ప్రాథమిక రంగం అంటే ఇది వ్యవసాయం, మన చేపల పెంపకం, ఇది హార్టికల్చర్ సంబంధించిన అవన్నీ కూడా ప్రాథమిక రంగాలు. బ్యాంకులపై సామాజిక నియంత్రణను 1967లో విధించడం. సామాజిక నియంత్రణ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే 1969 జూలై 19న 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేసింది. ఇప్పుడు 1969 జూలై 19 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం చేసింది. అవి ఏంటో తెలుసుకున్నాం. 1 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2 బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3 పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4 కెనరా బ్యాంక్, 5 యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, 6 సిండికేట్ బ్యాంక్, 7 బ్యాంక్ ఆఫ్ బరోడా, 8 యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9, 10 దేనా బ్యాంక్, 11 అలహాబాద్ బ్యాంక్, 12 ఇండియన్ బ్యాంక్, 13 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 14 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 14 బ్యాంకులు జాతీయ ఎప్పుడు చేశారు? 1969 జూలై 19న 50 కోట్ల కంటే ఎక్కువ కలిగిన డిపాజిట్లు కంటే 14 వాణిజ్య బ్యాంకులు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు? ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అది కూడా పాయింటే. ఈ క్వశ్చన్ అడిగారు. ఆర్థిక వ్యవస్థ నియంత్రించుటకు, ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించుటకు 1980 ఏప్రిల్ 10న 200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ కలిగిన 6 వాణిజ్య బ్యాంకులు జారీ చేశారు. ఈ టైంలో కూడా ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రి ఉన్నారు. 1 ఆంధ్ర బ్యాంక్, 2 కార్పొరేషన్ బ్యాంక్, 3 న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, 5 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 6 విజయ బ్యాంక్. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలతో నడుస్తూ ఉన్న 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. కాబట్టి జాతీయం చేయబడిన బ్యాంకులు ఏమి? 19. బ్యాంకుల విలీనం 2017లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు 5 ఎస్బీఐలలో విలీనమని భారతీయ మహిళా బ్యాంకులో విలీనం. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంకు, విజయ బ్యాంకులో విలీనమైనవి. ఇది మూడవ అతిపెద్ద బ్యాంకు అయింది. ఎప్పుడు? 2019 ఏమైంది? దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఎలా విలీనమైంది? బ్యాంక్ ఆఫ్ బరోడా అయింది. 2019 ఆగస్టులో 10 జాతీయ బ్యాంకులు 4 తగ్గించారు. అది అంతర్జాతీయ పోటీని ఎదుర్కొన్నది. ఇది 10 ఉంటే ఆ 4 ఏంటివి? యాంకర్ బ్యాంక్ అంటే 1 పంజాబ్ నేషనల్ బ్యాంకు, 2 కెనరా బ్యాంకు, 3 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 ఇండియన్ బ్యాంకు. అందులో ఏమేమి కలిసినాయి? ఇప్పుడు వీళ్ళ హెడ్క్వార్టర్ ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏమో న్యూఢిల్లీలో ఉంది, కెనరా బ్యాంక్ ఏమో బెంగళూరులో ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో ముంబైలో ఉంది, ఇండియన్ బ్యాంక్ ఏమో చెన్నైలో ఉంది. రాణి బాకీలు తగ్గించటకు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుటకు, సమర్థమైన మానిటరింగ్, అంతర్జాతీయ పోటీ నేర్చుకుంటూ వీటిని మొత్తం విలీనం చేసినాడు. మామూలుగా అయితే మీరు ఈ టాపిక్ చెప్తే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల గురించి చెప్పుకున్నాం. భారత మహిళా బ్యాంక్ అనేది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? చిదంబరం ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు 2013 నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మొదటి మహిళా బ్యాంకు అయిన
భారత మహిళా బ్యాంకును ఢిల్లీ ప్రధాన కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు జరిగింది. తొలి సీఎం వచ్చేసి ఉషా అనంత సుబ్రహ్మణ్యం. ప్రపంచంలో మహిళలను ప్రత్యేకంగా బ్యాంకులు ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. ఫస్ట్ పాకిస్తాన్, 2 టాంజానియా. దీని లక్ష్యం మహిళలకు సహాయం అందించి విత్త సమ్మిళితత్వానికి దోహదపడ్డ డిపాజిట్ అందరి నుండి స్వీకరిస్తుంది, రుణాలు మహిళలకే అందిస్తుంది. 2017లో ఎస్బీఐలో విలీనమైంది. బ్యాంకుల గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, బ్యాంకుల గురించి నీకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ టాపిక్ గురించి చాలా క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అది మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా తెలుసు, మీరు రాయబోతుంది కాబట్టి మీకు కూడా తెలుస్తుంది. ప్రాంతీయ ఆర్ఆర్బీసీ గురించి ఎప్పుడు క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. బ్యాంకులు జాతీయకరణ జరిగినప్పటి నుంచి గ్రామాల్లో రుణగ్రస్తత తగ్గలేదంటే అప్పు తీసుకున్న వాళ్ళు తగ్గలేదు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్యులు వాళ్ళు ఎక్కడ వెళ్తారు, వడ్డీ వ్యాపారస్తుల ఆధిపత్యం కొనసాగుతుంది. అంటే వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తారు, కుదువ పెట్టుకోకుండానే ఇస్తారు, ఇచ్చి తర్వాత వాళ్ళను పీడించడం జరుగుతుంది. అయితే నరసింహ అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ 2 మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ద్వారా గ్రామీణ పరపతిని అందించటకు సూచించారు. మల్టీ అప్రోచ్ ఫలితంగా 20 సూత్రాల పథకంలో అంతర్భాగం 1975 ఇదే కాలంలో వచ్చింది. ఇందిరాగాంధీ గారి పీరియడ్లో రావడం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. నరసింహ కమిటీకి పూర్వము సరయ్య కమిటీ కూడా ఆర్ఆర్బీ స్థాపనకు సిఫార్సు చేసింది. ఏ కమిటీ? నరసింహ కమిటీతో పాటు సరయ్య కమిటీ కూడా. దీనికి అనుగుణంగా 1976లో ఆర్ఆర్బీ చట్టం తీసుకురాబడింది. చిన్నకారు సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తి పని వారికి, చిన్నతర పెట్టుబడిదారులకు, స్మాల్ మార్జినల్ ఫార్మర్స్, ల్యాండ్ లేబర్స్, ఆర్టిసన్స్, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఈ రుణ సహాయం అందించింది. ఆర్ఆర్బీలకు వాణిజ్య బ్యాంకులు షేర్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు నిర్వహణలో కూడా సహాయపడుతుంది. ఏంటంటే షేర్ క్యాపిటల్ ఇస్తుంది, షేర్ క్యాపిటల్ అనేది మూలధనం కూడా ఇస్తుంది అన్నట్టు. వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తే మూలధనం ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తుంది అన్నట్టు. మూలధనం అనేది పైసలు అమౌంట్ ఇస్తుంది, వాళ్ళను గ్రామంలో రుణగ్రస్తులకు ఇవ్వమంటారు. రుణగ్రస్తులు అంటేనే అప్పు తీసుకునే వాళ్ళకి. 1975లో 5 ఆర్ఆర్బీలు ఏర్పడినాయి. ఎప్పుడు? 75లో. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్, గోరఖ్పూర్లో, హర్యానాలో భివానీలో, రాజస్థాన్లో జైపూర్లో, పశ్చిమ బెంగాల్లో మాల్టా. తర్వాత పెరుగుతూ వచ్చి 2006 నాటికి 196 జరిగినాయి. కేల్కర్ కమిటీ సిఫార్సులు మేరకు 1987 తర్వాత నూతన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడలేదు. 2001లో ఆర్బీఐ వ్యాస్ అధ్యక్షన ఆర్ఆర్బీలపై కమిటీ నియమించను. దీని సిఫార్సులపై ఆర్ఆర్బీలను దీన్ని స్పాన్సర్ చేసిన బ్యాంకులో విలీనం చేసింది. 196 ఆర్ఆర్బీలో ప్రస్తుతం 43కు తగ్గినాయి. ఎందుకంటే దానిలో ఉన్న కొన్నిటిని కలిసి మెర్జీ చేయడం జరిగింది. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు, ఏపీజీబీబీ స్పాన్సర్ బ్యాంకు, ఎస్బీఐ తెలంగాణ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు స్పాన్సర్ బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సిజీజీజీ స్పాన్సర్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఆంధ్రప్రదేశ్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు హెచ్జీజీబీ స్పాన్సర్ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఉమ్మడి ఏపీలో. 2019 మార్చి నాటికి బ్రాంచీలు 22,000. వీళ్ళు 90% గ్రామాలను బ్యాంకు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఆర్ఆర్బీలు నాన్ ప్రియారిటీ సెక్టర్స్కి రుణాలు ఇచ్చేందుకు, బ్యాంక్ లోన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అందిస్తుంది. చక్రవర్తి కమిటీ సిఫార్సులు ఆర్ఆర్బీలకు 2012 నాటికి సిఆర్ఏఆర్ క్యాపిటల్ రిస్క్ అసెట్ రేషియో 9% నిర్వహించాలని సూచించింది. 1997 నుంచి ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడం వల్ల భావన ఆర్ఆర్బీలకు కూడా వర్తింపజేసింది. ఆర్ఆర్బీలు తన ఇచ్చే రుణాల్లో 70% ప్రాధాన్యత రంగానికి రుణం ఇవ్వాలి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంకుల్లో వచ్చేసి మనకు టాపిక్ వచ్చేసి పాత ప్రైవేట్ బ్యాంకు 1969-80లో బ్యాంకులు జాతీయం చేసినప్పుడు ఇవి జాతీయం కాకుండా మిగిలిపోయినాయి. కారణం తక్కువ పరిమాణం కలిగి ప్రాంతీయంగా ఉంటాయి. ఉదాహరణ కర్ణాటక బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకు, ఐఎన్జీ వైశ్య బ్యాంకు. 2014లో కోటక్ మహేంద్రలో ఇది విలీనమైనది. ఫెడరల్ బ్యాంకు మొదలైనవి. కొత్త ప్రైవేట్ బ్యాంకు వచ్చేసి నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత కాబడిన బ్యాంకు కొత్త ప్రైవేట్ బ్యాంకులు అంటారు. అందులో 1993 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని అనుసరించి నూతన ప్రైవేట్ బ్యాంకులో అవకాశం ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు, ఎర్లియర్ యూటీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇండస్ అండ్ ఇండియా బ్యాంకు. ప్రస్తుతం పాత కొత్త ప్రైవేట్ బ్యాంకు విభజన లేదు. బంధన్ బ్యాంకు 2015 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కలకత్తాలో దీని బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. ఇది దేశంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఉండి పూర్తి స్థాయి వాణిజ్య బ్యాంక్ కార్యక్రమం ప్రారంభించిన మొదటి బ్యాంకు. స్వాతంత్రం తర్వాత తూర్పు భారతదేశం కలకత్తాలో ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఇది. దీని వ్యవస్థాపకుడు ఎండి వచ్చేసి సిఇఓ వచ్చేసి చంద్రకుమార్ ఘోష్. ఇంకోటి ఐడిఎఫ్సి బ్యాంకు 2015 అక్టోబర్ 19 ప్రధాని న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం ముంబై. ఐడిఎఫ్సి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదటి అవసర సదుపాయాలకు ఫైనాన్షియల్గా ఉండేను. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజీవ్ లాల్. ఇది ఇండియాలో ఏదో అతిపెద్ద బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ లెండర్.
వచ్చేసి విదేశాల్లో బ్రాంచ్లు వచ్చేసి 2020 మార్చి నాటికి 46 విదేశీ బ్యాంకులలో వీటిలో అధిక బ్రాంచ్లు అనేది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 100, సిటీ బ్యాంక్ 35, హెచ్ఎస్బిసి 26 విదేశీ బ్యాంకు స్థానికంగా బ్రాంచ్ పెట్టాలంటే స్వదేశీ బ్యాంకుల వల్ల స్వేచ్ఛనిచ్చింది. 2013 ఆర్బీఐ నిబంధనల ప్రకారం 500 కోట్ల మూలధనంతో స్థానిక బ్యాంకులను ఏర్పాటు చేయవచ్చు. విదేశాల్లో బ్రాంచ్లు 2020 జూలై నాటికి విదేశాల్లో 134 బ్రాంచ్లు గలవు. దీంట్లో 25 ప్రభుత్వ రంగంలో గలవు. ఎస్బీఐ 36 బ్రాంచ్లతో, బీఓబీ 34 బ్రాంచ్లతో మొదటి 2 స్థానంలో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసిఐసిఐ 9 ప్రథమ స్థానంలో ఉన్నాయి. యుఏఈ, సింగపూర్లో భారతీయ బ్రాంచీ బ్యాంకులు కలవు. రీఫైనాన్స్ సంస్థలు వచ్చేసి రుణాలను చేస్తావు. నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు 1982 నాబార్డ్ ఏర్పడింది. గతంలో గల ఏఆర్డీసీ దీనిలో విలీనమైనది. గ్రామీణ పరపతిలో నాబార్డ్ శిఖరామ సంస్థ అపెక్స్. ఇది ప్రత్యక్షంగా వ్యక్తులకు రుణాలు ఇవ్వదు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988 ఢిల్లీ గృహ రంగంలో రుణాలు ఇచ్చే సంస్థలకు రీఫైనాన్స్ చేయరు. 1949 భారత బ్యాంకింగ్ రంగంలో రుణ నిర్మాణాత్మక సంస్థలకు తీసుకురాబడింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం బ్యాంకుల జాతీయకరణ. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ఎప్పుడు 1949 సంబంధించి అమలుకి రావడంతో బ్యాంకులు భౌగోళికంగా విస్తరించగాక నిర్మాణాత్మక కన్స్ట్రక్షన్గా కూడా పరంగా మార్పు కనబడుతున్నాయి. బ్యాంకింగ్ విధానంలో నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చు ఆర్బీఐకి విస్తృతమైన అధికారాలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అందించింది. డిపాజిట్ల సేకరణ బాగా పెరిగింది. డిపాజిట్ల సేకరణ అనేది ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సేకరిస్తుంది. అది అంటే మన సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి, సేవింగ్ డిపాజిట్స్ ఉంటాయి, కరెంట్ డిపాజిట్స్ ఉంటాయి, అలా ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇట్లా డిపాజిట్స్ ఉంటాయి. అలా డిపాజిట్ తీసుకుంటారు. డిపాజిట్ సేకరణ భారీ పెరిగింది. డిమాండ్ డిపాజిట్ల కంటే టైం డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, టైం బిజినెస్ ఖాతాల కంటే పర్సనల్ అకౌంట్స్ ఎక్కువ వృద్ధి కంది. 1950లో ఎస్బీఐ ఏర్పడంతో గ్రామాలకు సెమీ అర్బన్ ప్రాంతాల్లో బ్రాంచ్లు విస్తరించాయి. బ్యాంకులు అందించే సేవలు పెరిగినాయి. బ్యాంకులు మొదట్లో వ్యాపారానికి భారీ మధ్యతర పరిశ్రమలు రుణాలు ఇచ్చారు. 1949 తర్వాత వ్యవసాయానికి కూడా రుణాలు ఇస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ వచ్చేసి మోర్ ANJ7 సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మనకు ఛానల్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మోర్ ANJ7 ఛానల్ మన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని, అలాగే గ్రామీణ పేద విద్యార్థులకు మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది కాబట్టి అందిస్తారని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.